హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. విజయవాడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ప్రజలు. ఈ 5 రోజులు నరకం అంటే నరకం అనుభవించారు చాలామంది. ఇంకా మన మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి చూసుకున్నట్లయితే చాలా ఘోరము. కొంతమంది చాలా బాధలు పడుతూ చాలా రోగాలతోటి బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సరే, ఇప్పుడు 5 రోజుల నుంచి తగ్గింది, ఇంకా నీళ్ళన్నీ వెళ్ళిపోతాయన్న సమయానికి ఇంకా సింగ్ నగరు, రాజరాజేశ్వరి నగరు నిన్నటికి తగ్గినట్లుంది. మళ్ళీ ఈ రోజుటికి నీళ్ళు అనేది రెట్టింపు అయ్యాయి. మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఒక అపార్ట్మెంట్లోకి మొత్తము అంటే ఒక సగం వరకు వచ్చేసినాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో. చాలా బాధ అనిపించింది. చాలామంది వరకు సురక్షిత ప్లేస్లకి పంపించేశారు. కొంతమందిని కమ్యూనిటీ హాల్స్కి కూడా పంపించేశారు. మనకి ప్రభుత్వం అనేది ఇలాంటి సమయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఫుడ్ కానీ వాటర్ కానీ కొంతమందికి అందలేదు అంటున్నారు. అది ప్రభుత్వమైనా కూడా అందరికీ చూసుకోవాలి కదా. కొన్ని ప్లేస్లో అందుతాయి. మీరు కూడా చుట్టుపక్కల నైబర్స్ కూడా ఒకరికి అందినా కూడా వేరే వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి. మనమందరం కూడా విజయవాడలో ఎవరైతే ఉన్నారో ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ కోలుకోవాలనేసి ప్రార్థిద్దాం ఆ దేవుడిని అయితే. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఎవరి సిచ్యువేషన్ ఎలా వస్తుందో ఎవరు చెప్పలేము. మనకిప్పుడు బాగున్నాం కదా అనుకోవచ్చు, రేపటి రోజు ఏమవుతుందో తెలియదు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది, ఎంత డబ్బులు ఉన్నవాడైనా సరే పేదవాడైనా సరే అందరూ సమానమన్న అనుభవం అయితే ఇలాగా జరిగినప్పుడు మాత్రం తెలుస్తుంది. అందరినీ ఒక దగ్గరికి చేర్చి కష్టాలన్నీ ఒకేసారికి వచ్చేస్తాయి. సో చాలామందిని చూస్తే చాలా బాధేస్తుంది. ముసలి వాళ్ళని, బాలింతురాళ్ళని, ఇంకా హ్యాండిక్యాప్స్ని. కొంతమంది అయితే ఇలాంటి సమయాలలో కూడా సానుభూతి లేకుండా, మానవత్వం అనేది లేకుండా కూడా చాలామంది ప్రవర్తిస్తున్నారు. సో ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తే ప్లీజ్ అండి, రేపటి రోజు మనం కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉండొచ్చు. మనకు జరిగిపోతుంది కదా, మనం సేఫ్గా ఉన్నాము అని ఎవరు అనుకోవద్దు. అలా ఉంటే అది మీకు దేవుడిచ్చిన ఒక వరం అనుకోండి. వేరే వాళ్ళని చూసి అయ్యో బాధపడుతున్నారు, మనం ఆ సిచ్యువేషన్లో లేం కదా, మనం సేఫ్గా ఉన్నాం, మనకు అన్నీ అందుతున్నాయని అనుకోవద్దు. వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. మీకు తగింది. ఇలాంటప్పుడే కదండి మానవత్వం అనేది బయటకు వస్తుంది. ఇలాంటప్పుడు సహకరించలేనప్పుడు ఇంకా బతికి ఏం లాభము చెప్పండి, ఎవరైనా కానీ. సో అలా ఎవరు చెయ్యొద్దు. న్యూస్లలో అది చూస్తే అయితే చాలా బాధేస్తుంది. ఇంకా ఏం చెప్పాలో తెలియని సిచ్యువేషన్ అన్నమాట. ఇంకెప్పుడు ఇలాంటి సందర్భం రాకూడదు, ఇలా ఎప్పుడు జరగకూడదు అని కోరుకుందాము. ఇంకా న్యూస్లలో చెప్తున్నారు, ఇంకా ఈరోజు రేపు కూడా వర్షం ఉంది అంటున్నట్టు. జాగ్రత్తగా ఉండండి. ఇంకా